లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1957వ సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. శిష్యులు అడగకూడని ఒక ప్రశ్నను అడుగుచున్నారు. దేవుని రాజ్యంలో అటువంటి ప్రశ్న అవసరం లేదు. వారింకా లోకపు మనసుతో ఉన్నారు. ఇండియాలో ప్రజలు తమ కులము, విద్య, కుటుంబాలను గురించి తలస్తూ ఉంటారు. వారు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని ఆత్మ ఈ స్వభావాన్ని తొలగిస్తుంది. దేవుని రాజ్యంలోనికి వచ్చుచు మనము వృద్ధి చెందకపోయినట్లయితే ఈ పాత విషయాలే మరలా తిరిగి వస్తాయి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని అని యేసు చెప్పాడు. అనేక మంది క్రైస్తవులు మార్పు చెందలేదు. కాబట్టి తమను తాము తగ్గించుకున్నట్టు అనగా ఏమిటో తెలియని వారుగా ఉన్నారు. మన పాపములను ఒప్పుకొనుచుండగా మనము దీనులముగా తయారవుతాము. మార్పు చెందిన తరువాత మనము చిన్న బిడ్డలముగా మారవలెను. ఒక చిన్న బిడ్డ గొప్పతనాన్ని గూర్చి ఆలోచించదు. తన కొరకు అన్నింటినీ తల్లి ఎంచుటకు ఆ బిడ్డ అనుమతించును. మనము చిన్న బిడ్డల వంటి వారమైనప్పుడు మన కొరకు మనము ఎంపికలను చేయము. నీ జీవితంలో నీవు నిజమైన జయమును కోరినట్లయితే నీవు నీ ఎంపికలన్నింటినీ దేవునికి విడిచిపెట్టవలసి ఉన్నావు. నేను అతి పేద ప్రజలను చూచాను. తల్లి చాలా సామాన్యమైన భోజనాన్ని సిద్ధపరుస్తుంది. ఆ పేద పిల్లలు తల్లి పెట్టిన సామాన్య భోజనాన్ని తినడానికి సంతోషిస్తారు. ఎందుకనగా అది వారి తల్లి వడ్డించిన భోజనము. మనము ప్రభువులో ఎదుగుచుండగా ప్రభు మనకిచ్చినది మనకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది. అంతేకాదు మనము బాహాటముగా తెలియబడకుండా ఉండాలని కూడా కోరుకుంటాము. తెలియబడకుండా ఉండుట ఒక గొప్ప విషయం. యేసు 30 సంవత్సరాలు తెలియబడకుండా జీవించాడు. ఆయన ఎవరో ఆయన తల్లి మాత్రమే ఎరిగి ఉన్నది. యేసు చెప్పిన విధముగా చేసినట్లయితే పెద్ద సమస్యలలో సతమతమయ్యే వారికి అంతా బాగుగా జరుగునని ఆమె ఎరిగి ఉన్నది. నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అనేది యేసు తన తల్లిదండ్రులకు ఇచ్చిన మొదటి సందేశం. తల్లిదండ్రులు నేర్చుకున్నట ప్రారంభించారు. వారు ఎటువంటి చిన్న బిడ్డల వలె ఉన్నారు. యేసు తల్లిగా మారాడు. తల్లి బిడ్డగా మారింది. యేసుతో ఉన్నవారు తమ ఆధిక్యతలను గూర్చి ఆలోచించరు. నీవు ఒక చిన్న బిడ్డగా మారినప్పుడు నీవు డబ్బును గూర్చి ఆలోచించవు. నీ తండ్రి నుండి నీవు ఎంత నేర్చుకొనుచున్నావో అనేది ముఖ్యమైన ప్రశ్న. నీవు ఎక్కువ నేర్చుకొనుచుండగా యేసు నీకు సమస్తముగా మారును. నీవు ఆయనలో సమస్తాన్ని కనుగొంటావు. నీవు యేసులో సమస్తమును కనుగొనుచున్నప్పుడు అక్కడ పరలోకముండును. నేను సుందర్ సింగ్ జీవితాన్ని చూచి ఆయన బోధలను విన్నాను. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని ఆయన చెప్తుండేవాడు. తన ప్రయాణాల్లో భోజనము, డబ్బు అతనితో ఉంచుకునేవాడు కాదు. ఎందుకనగా అతని తండ్రి ఎల్లప్పుడూ అతనితో ఉన్నాడు అని చెప్పుచుండేవాడు. అతడు ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు అతని అవసరతలను తీర్చేవాడు. మనము చిన్నబిడ్డలముగా మారుచుండగా దేవుడు మనకు సమస్తముగా అగును. అప్పుడు నీవు లోకములో దేన్ని ఆశించవు. నీవు ఆ దశకు వచ్చినప్పుడు నీ తలాంతులు వేయంతలుగా వృద్ధి చేయబడును మరియు నీ ప్రయోజకత్వము హద్దులేనిదిగా ఉండును. సర్వశక్తుని హస్తములలో ఒక బిడ్డగా నీవు ఉండవలసి ఉన్నావు. దేవుడు అబ్రహామును ఆ స్థాయికి నడిపించాడు. అతడు పిల్లలు కావాలని కోరినప్పుడు నేను నీ బహుమానము అని దేవుడు చెప్పాడు. అబ్రహాము ఒక చిన్న బిడ్డగా మారేంత వరకు దేవుడు వేచి ఉన్నాడు. ఆ తరువాత అతనికి ఒక కుమారుని ఇచ్చాడు.